హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు అందరూ రాజీ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్ అయితే వీడియోలో అయితే సింపుల్గా పల్లీ చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇడ్లీలోకైనా దోశలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి నా స్టైల్లో మీరు కూడా చేసి చూడండి. ఇక్కడైతే ఒక కప్పు పుట్టిన పల్లీలు తీసుకున్నాను అనమాట. ముందైతే గ్యాస్ ముట్టించుకొని ఓ బాండి పెట్టుకొని అది వేడెక్కగానే పల్లీలు అయితే పోసుకొని కలబెట్టుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ వేసిన ఎంత ఒక స్పూన్ అంతే, ఎక్కువ ఏం వేయలేదు. అలా కలదిప్పుతుంటే మనకి పల్లీలు అనేది బాగా మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకోవాలన్నమాట. పక్కన తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే కొంచెం ఒక 4-5 పచ్చిమిరకాయలు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఎక్కువ వేస్తే ఎగురొచ్చి కళ్ళలో పడతాయి, అందుకే కొంచెం వేసుకోవాలి. అవి మంచిగా వేపుకున్న తర్వాత అలాగే కలుపుకోవాలన్నమాట. ఎందుకని మనం అట్లా వేసి వదిలేసామనుకో మొత్తం కళ్ళలో పడుతుంది. ఇప్పుడు పచ్చిమిరకాయలు అయితే పక్కన తీసి పెట్టుకుందాం. ఇప్పుడు అదే బండిలో కొంచెం నూనె పోసుకొని తాలింపు గింజలు అండ్ ఎండుమిరపకాయ కరివేపాకు వేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనమైతే వేయించుకున్న పల్లీలు పచ్చిమిరకాయలు మిక్సీ జార్లో వేసుకొని కొంచెం చింతపండు సాల్ట్ వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయ వేసుకొని మంచిగా అయితే పట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, అలా పట్టుకోవాలి. ఇప్పుడు మెత్తగా అయిపోయిన తర్వాత కొంచెం నీళ్ళు అనేది వేసుకోవాలి. నీళ్ళు వేసుకున్న తర్వాత చూసారా బాగా మెత్తగా వచ్చింది. ఇప్పుడు ఇందాక పోసి పెట్టుకున్నాం కదా, తాలింపు వేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి ఈ చట్నీ వేసుకుంటే అంతే. మనకి పల్లి చట్నీ అయితే బాగుంటుంది. పిల్లలకైనా మంట లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు. దేంట్లోకైనా బాగుంటుంది, ఇడ్లీలో దోశలోకైనా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చట్నీ అయితే సింపుల్గా బాగుంది. ప్లీజ్ ఉంటా బాయ్. మరి ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్.